తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. న్యూస్ హిల్ట్ పై తెలంగాణ హైకోర్టులో పర్యావరణవేత్త పురుషోత్తం కే. పాల్ పిటిషన్ దాఖలు చేశారు. భూ కేటాయింపుల జీవో నిబంధనలకు విరుద్ధంగా ఉందని సిబిఐ లేదా ఈడీతో దర్యాప్తు చేయించాలని పిటిషనర్లు కోరారు. కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. హైకోర్టు తదుపరి విచారణ ఈ నెల 29కి వాయిదా వేసింది. ఈ నెల 29 వరకు జీవో నంబర్ 27 పై ముందుకు వెళ్లమని ప్రభుత్వ న్యాయవాది చెప్పారని హైకోర్టు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసిందన్నారు కే. పాల్. గవర్నర్ని కలిశారు, కానీ ఈ జీవో 27ని ఛాలెంజ్ చేస్తూ నేను గత వారమే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషను తెలంగాణ హైకోర్టులో ఫైల్ చేశాను. దాదాపు 18 నిమిషాలు నేనే స్వయంగా కోర్టు 2 ఆనరబుల్ జస్టిస్ కోసి బెంచ్ గారికి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నా ప్రేయర్ ఏంటంటే ఆ జీవో 27ని రద్దు చేయాలి. 2, అంతవరకు భూములు అమ్ముకుంటే ఇప్పుడు అక్కడ వారు గవర్నమెంట్ ప్లేడరు వచ్చిన ఆయన కూడా యాక్సెప్ట్ చేసినట్టే. ఎప్పుడు వరకు డిసెంబర్ 29 వరకు మేమేమి ఎలియనేట్ చేయమని, కానీ ఆ స్పష్టత రాలేదు. కానీ నోటీసులు అయితే సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చారు, అలాగే రాష్ట్ర గవర్నమెంట్కి ఇచ్చారు. ముఖ్యంగా ఏంటంటే నేను రుజువు ఏం చేశానంటే ఇవి బినామీలకి ఎలాగెళ్తున్నాయి. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.